అయితే ఇక్కడ ఒక మంచి నిర్ణయం ఏంటంటే ఈ 42% బీసీలకు రిజర్వేషన్ జరగాలని వీరు తీసుకున్న నిర్ణయం అంటే గతంలో కూడా చెప్పిండు మీరందరూ కూడా రావాలే కలిసికట్టుగా మనందరం పనిచేయాలని గతంలో కూడా అన్నాడు ఒక సందర్భంలో. ఇప్పుడు మళ్ళీ అదే ఏదో జంతర్ మంతర్ వద్ద దీక్ష చేద్దాం, ఖచ్చితంగా కేంద్రం నుంచి 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించుకుందాం చట్టబద్ధంగా అని చెప్పేసి అన్ని పార్టీలను ఏకం చేసుకోవాలని పోయి తీసుకుందాము, ఆ నిర్ణయం తీసుకొని అక్కడ పోరాటం చేద్దాం అని అనుకుంటున్నారు. ఈ కార్యాచరణ ఈ ఆలోచన ఇది బాగున్నది. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష పార్టీలను కూడా పిలుచుకొని ఢిల్లీలో ధర్నా చేద్దాం అనుకుంటున్నారు. ఎవరి కోసం? బీసీ బిడ్డల కోసం. ఈ నిర్ణయం బాగున్నది. దీనికి ఖచ్చితంగా మనం హ్యాట్స్ ఆఫ్ అనాలి. దీన్ని మనం ఒప్పుకోదగ్గ విషయం, మెచ్చుకోదగ్గ విషయం. కాకపోతే ఈ ప్రతిపక్షాలను కలుపుకునే ముచ్చట ఒక్క బీసీ బిడ్డల రిజర్వేషన్ దగ్గరనే ఉండొద్దు. ఒక్క బీసీ బిడ్డల రిజర్వేషన్ దగ్గరే ఉండొద్దు. రాష్ట్రంలో ప్రతి ఒక్క పేదోడి విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షాలను లేకపోతే ఇక అనుభవజ్ఞులను వాన్ని వీన్ని అయినోన్ని కానోన్ని ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా దాని యొక్క అభివృద్ధికి తిరుగుండదు. ప్రతి ఒక్కరు రాజకీయం చేసేవాడే తప్ప నిజంగా ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు తీసుకొని మంచి చేయాలి అని ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్నారంటవా. దీని మీద కూడా ఇంకా కొన్ని విమర్శలు వస్తాయి. ఏమని వస్తాయంటే ఇక రేవంత్ రెడ్డి గారు క్రెడిట్ కోసం అంటే ప్రతిపక్షాలను కూడా నేనే తీసుకుపోయి బీసీల యొక్క 42% రిజర్వేషన్ నేనే సాధించినా అనే క్రెడిట్ కోసమే వాళ్ళని కలుపుకొని తీసుకొని పోవాలని చూస్తున్నాను ఇంకొందరు కూడా అంటా ఉన్నారు. ఈ వార్తలు కూడా వచ్చినాయి. ఇన్నేళ్లకు ఒక మంచి కార్యాచరణ చేద్దామని అనుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇన్నేళ్లకు చేయక ఒక మంచి నిర్ణయం తీసుకుందాం అనుకుంటా ఉన్నాడు. ఇటువంటి వాటిపైన బురద జరగదు. సాధ్యమైనంత వరకు ఎంకరేజ్ చేయాలి. అంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్ దగ్గరే గిట్ల అన్నప్పుడు రేపు రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నాయకుని పిలవాలి కలవాలి అనుకుంటాడు. గప్పుడే గట్ల అన్నది గిప్పుడేమంటారని అనుకోరా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఎప్పుడు కూడా కలవరు, ఎక్కడా కూడా కొట్లాడరు. ఎందుకు? వాళ్ళు కలవరు, కొట్లాడరు. ఏం చేస్తారంటే ఆయన మైకు ముంగట ఆయనే, ఈయన మైకు ముంగట ఈయన దంచుతూ ఉంటారు, దబాయిస్తూ ఉంటారు. మరి కలిసేది ఎవరు, కొట్లాడేది ఎవరంటే మా అన్నలు, మా కార్యకర్తలు. అది రియలైజ్ గారు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు మంచిగా కలుసుకొని పక్కపక్కన కూర్చొని చిట్చాట్ చేయంగా చూసినావా? అది లేదు. పోనీ రేవంత్ రెడ్డి కేటీఆర్ గారు ఇద్దరు ఒకళ్ళొకరు కాలర్ పట్టుకొని కొట్టుకోగా చూసినావా? అది కూడా లేదు. వీళ్ళకి ఏంటంటే రాజకీయం కావాలి. నీ మీటింగ్లో నువ్వు దబాయించు, నా మీటింగ్లో నేను దబాయిస్తా. అసెంబ్లీకి వచ్చినాక నువ్వు అటు సైడ్ కూర్చో, నేను ఇటు సైడ్ కూర్చుంటా, అధ్యక్షుడి పేరు పలుకుతూ నిన్ను నేనేసుకుంటా, నన్ను నువ్వేసుకో. ఇది వాళ్ళ కమిట్మెంట్. ఇవాళ కమిట్మెంట్ను బ్రేక్ చేసి కొంచెం దాటి ముందుకు పోయి 2 పార్టీలు 3 పార్టీలు ఏకమై బీసీ బీడీల యొక్క రిజర్వేషన్ కోసం కొట్లాడదాం అనుకుంటా ఉన్నారు. అనుకుంటే చేయనీయండి. ఎందుకంటే వీళ్ళు ఎట్లాగో మనం కొట్టుకున్నట్టు కొట్టుకొని చావరు. అంటే ఇప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఒక బీఆర్ఎస్ కార్యకర్త కాలర్లు పట్టుకొని తలకాయలు వలగొట్టుకుంటారు కదా, అట్లా ఎట్లాగో వలగొట్టుకోరు, అట్లా ఎట్లాగో కొట్టుకోరు. వీళ్ళకి ఆ జ్ఞానం ఉన్నది. అట్లీస్ట్ కలిసన్న పని చేయండి. ప్రతిదీ రాజకీయమే కదా వీళ్ళు చేసేది. ఇట్లనన్నా పని చేయండి. సరే ఇందులో కూడా రాజకీయం ఉండొచ్చు, లేదా అంటే ఉంటుంది. కానీ ఆ రాజకీయంలో అట్లీస్ట్ నా బీసీ బీడీలకు న్యాయం జరుగుతుంది కదా, అట్లీస్ట్ నా బీసీ బీడీలకు రిజర్వేషన్ పొందుతారు కదా, అట్లీస్ట్ నా బీసీ బీడీలు ఇంకొంచెం ముందుకు ఎదుగుతారు కదా ఈ రాజకీయం వల్ల. దయచేసి గిదన్న గమనించుండ్రి.